ఈ రోజు నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి కనుక ఈరోజు సాయంత్రం కూడిక ఉంటుంది. రేపు తెల్లవారుజామున, రేపు మధ్యాహ్నం, రేపు రాత్రి, అలాగే 31వ తారీఖు తెల్లవారుజామున, మధ్యాహ్నం, రాత్రి కూడిక ఉంటుంది. 1వ తారీఖు పగలు కృతజ్ఞత కూడిక, నూతన సంవత్సరం కృతజ్ఞత కూడిక పగటి కాలం జరుగుద్ది. తెల్లవారుజామున బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉంటే సిద్ధపడండి. 3 దిన ఉపవాస ప్రార్థనలో పాలు పొందండి. ఏదో నామతహాగా తీసుకోవాలనుకున్నాను, తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను, అందుకని తీసుకోవాలనుకుంటున్నాను, మంచిదే కాదంటలేదు. కానీ బాప్తిజం విలువ తెలియకుండా తీసుకోకండి. బాప్తిజం యొక్క క్రమం తెలియకుండా తీసుకోకండి, ఎందుకంటే అది మీకు ప్రయోజనం ఉండదు. నిజంగా దేవునితో అనుసంధానం అవ్వాలి అనుకున్న వ్యక్తులు బాప్తిజం తీసుకోవడానికి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి, ప్రార్థనలో ప్రతి సమస్యను, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని కనికరాన్ని పొందుకుంటా దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మనం అప్పగించుకోవడం జరిగినప్పుడే మనం బలపడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను విశ్వాసిగా కొనసాగేటప్పుడు, నేను బాప్తిసం తీసుకోవడం సిద్ధమైనప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. ఆ 3 దినాల ఉపవాస ప్రార్థనలోనే కాకుండా నేను వ్యక్తిగతంగా అదనంగా ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రభా బాప్తిసం తీసుకోవాలని దేవుని కాడ ఏడ్చి ఒప్పింపబడి దేవుని సహాయంతో బాప్తిసం తీసుకోవడం వలన మరలా పాపిష్టి వైఖరి, పాపిష్టి తత్వం, పనికి మళ్ళీ వ్యవహార ధోరణులు మరలా నాలోనికి అబ్బలే. పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆశ తప్ప మరొక ఆలోచన కలగలే. యవన ప్రాయంలో కలిగే తుచ్చమైన కోరికలను జయించాలి, మంచిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, విశ్వాసం కలిగి బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని కొరకు మంచిగా నడవాలన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన మనసును తడతా ఉంటే దాన్ని చంపి దేవుని కొరకు బ్రతకడం కొరకు శరీరాన్ని నల్లగొట్టుకున్నాం. రాత్రులు మధ్యరాత్రులు లేచి ప్రార్థన చేయడం, శరీరాన్ని నల్లగొట్టుకోవడం, ఉపవాసాలు శరీరాన్ని నల్లగొట్టుకోవడం, ఏ పాపిష్టి తత్వానికి, ఏ పాపిష్టి స్వభావానికి తావివ్వకుండా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన పిలుపునందుకొని సేవకు రావడానికి కృప చూపాడు తప్ప నలుగురితో నారాయణ, కులంతో గోవింద, తీసుకుంటే బాగుంటుంది, తీసుకుంటే మంచిది కదా, ఎప్పటికైనా తీసుకోవాల్సిందే కదా అని పిచ్చాపాటి ఆలోచనలు చేసి, లేకపోతే అది జరిగితే తీసుకుంటా, ఇది జరిగితే తీసుకుంటా, అప్పుడు తీసుకుంటా, ఇప్పుడు తీసుకుంటా, ఇంకెప్పుడు తీసుకుంటా, ఈ డైలాగులు చేసుకుంటా నీ జీవితంలో బాప్తిసం యొక్క క్రమాన్ని, విలువను ఎరగకుండా నువ్వు నడిస్తే, మిమ్మల్ని చూస్తున్నాగా నేను టపిమని తీసుకుంటాం, 4 రోజులు బాగుంటాం, ఏదో 40 రోజులు అన్నట్టుగా అయిపోతుంది. 4 రోజులు బాగుంటున్నాం, తర్వాత మళ్ళీ యథావిధే. భక్తి అన్నది మన కోసం చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అన్నం ఎవరి కోసం తింటావు? నీ పక్కింటి వాడి కోసం తింటావా? ఎవరి కోసం తింటావు? నువ్వు తింటే నీ కడుపు నిండుద్ది. అలిగి మూలిగి మంచం ఎక్కితే కడుపు కాలేదు ఎవరిది? పక్కోళ్ళదా? నీదే. భక్తి జీవితం కూడా అంతే. నీకోసం నువ్వు చేయాలా? వాళ్ళు ఉన్నారా కరెక్ట్గా, వీళ్ళు ఉన్నారా కరెక్ట్గా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. నేనంట అసలు నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదని కాదు, నువ్వు పరమ చండాలం. ఈ పడాయి కోతలు కూసేవాళ్ళు నేను చెప్తాను నేనండి, అసలు ఆడు మంచోడు కాదు, ఆడు పరమ దరిద్రురాలు కనుక చెప్పే డైలాగులు ఇవి. మనుషుల కాడ మాయ మాటలు కుదరొచ్చామా కానీ దేవుని కాడ మాయ మాటలు కుదరవు. ఈడిచి తన్నితే నరకని పోవడమే. ఆ పరిస్థితులు ఉండకూడదని దేవుడు అవకాశం ఇచ్చాడు. చక్కగా భక్తి భావంతో, ఆధ్యాత్మిక ఆలోచనలతో మన జీవితాన్ని కట్టుకోవడం వల్ల మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఉపవాస ప్రార్థనలు ఉండి బాప్తిజాలు తీసుకోండి. మాకు వచ్చిన బాధ ఏంటి తెలుసా? ఒకవేళ అట్లా లేవనుకో, ఇవ్వలేదనుకో, నువ్వు కాకపోతే ఇంకో చోట తీసుకుంటామండి అనుకున్నాం, తీసుకోవాలంతే, ఆగేది లేదు.
అనుకున్న తర్వాత ఆడని తీసుకుంటాం. ఇది అయిపోయింది పెద్ద సమస్య. అరే మంచిగా సిద్ధపడి ప్రార్థనలో ఉండి నలిగి మెలిగి ఎరిగి కలిగి క్రీస్తు కొరకు నడిస్తే దీవెనే కదా, మంచిదే కదా, మేలే కదా, క్షేమమే కదా, ప్రయోజనమే కదా. ఈ ఆలోచన మట్టి పొరకు తడతలే. కొన్ని సంఘాల్లో అయితే బాప్తీసాల కొరకు నిర్ణయం తీసుకుంటే ఆ బాప్తీసాల కొరకు 10 రోజులు 12 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి ఉపవాసాలు ఉంచి వాళ్ళతో రాత్రులు, అటువంటి సంఘాలు నేను చూసా, నేను హాజరయ్యా. మధ్యరాత్రులు కూడా లేపి ప్రార్థనలు చేయత్తరాలు. బాబు ప్రార్థన చేయి. ఇక అట్టా భక్తిలో బలపడి తీసుకున్నాడు, రోజు ప్రార్థన చేస్తాడు. నీ మొఖానికి అది లేనప్పుడు ఏడ చేస్తావు ప్రార్థన? పనికిమాల రోసాలు తప్ప ఉపయోగం వచ్చిన రోసాలు ఏమైనా ఉన్నాయండి? దేనికి పనికిమాల రోసాలు తప్ప దేనికి పనికిరాని భక్తి అయిపోయింది. కనుక మేలుకోరి చెబుతున్నా, పలుమార్లు చెబుతున్నా, అర్థం చేసుకొని ఆలోచించి మంచిదే కదా, వాస్తవమే కదా, అట్లా తీసుకుంటే నేను బలపడతా కదా, నిలదొక్కుంటా కదా, ఉద్రేకంతో చేసుకొని తొందరపడి తేడాపడే పరిస్థితులు కాకుండా ఒక చక్కని నిర్ణయంతో నడితే బాగుంటుంది కదా అన్న ఆలోచన కలిగైన ఒకలైనా కాస్త భక్తి భావజాలాలు కలిగి, ఆలోచన కలిగి, ఆధ్యాత్మిక క్రమబద్ధీకరణ కలిగి, సేవకుడు చెప్తున్నాడు కదా మన మేలే కదా అని ఆలోచించి అలా ఉండి వాసాల్లో ఉండి ప్రార్థనలో కనిపెట్టి దేవుని కాడ మొరపెట్టి దేవుని కాడ ఒప్పింపబడి తీసుకో, మరలా ఆ పాపం నిన్ను ఏలదు. ఆమెన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఫరో సైన్యం నుండి తప్పించుకోవడానికి ఒక మార్గంగా ఎర్ర సముద్రం దాటారు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మళ్ళీ ఫరో వెంబడించాడు, వాళ్ళని వెంబడించలే, అక్కడితో క్లోజ్ చేసేసాడు. అంటే బాప్తిజం తీసుకోవడం వల్ల కొన్ని పాపాలు అక్కడ పాపం సమాధి చేయబడిపోతుంది. మరలన్ని వెంబడించదో, నేను మరల ఐగుప్తులోకి లాక్కెళ్దాం అన్న ఆశలు ఆలోచనలు మొత్తం కూడా ఎర్ర సముద్రంలో తొక్కబడినట్లుగా ఫరో సైన్యం ఎలాగైతే హతమార్చబడింది అట్లా నీలో ఉన్న పాపాన్ని పరిశుద్ధాత్ముడు నువ్వు బాప్తిజం అనుభవంలోకి రాగానే ఆ పాపిష్టి తత్వాన్ని దేవుడు చంపేస్తాడు. హల్లెలూయా. బాప్తిజంలో ఉన్న విలువది, అంత ఆశీర్వాదం, అంత బలం ఉంది. కనుక బాప్తిజాలు తీసుకోవడం మంచిది. సిద్ధపడండి, ఉపవాసం ఉండి మొర్రపెట్టండి, దేవుని కాడ కనిపెట్టండి, దేవుని సహాయాన్ని కోరండి. ఖచ్చితంగా మీకు ప్రయోజనకరమైన మార్గాల్లోని ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమేన్.